భజదత్తం భజ భజదత్తం భజ భజదత్తం భజదత్తం భజ భజదత్తం భజ భజదత్తం భజ భజదత్తం భజదత్తం. నామదేవుడు పాడతాడు, వైకుంఠం తీసుకుపోయి నన్ను పెట్టేస్తావు, నాకు ఆనందం రాదు, అందుకని మళ్ళీ జన్మ నీవు నాకు దివ్యనామ సంకీర్తన పాడుకోవటానికి నాకు ఆనందం కలుగుతుంది. అట్లా నేను ఊరికే ఉండిపోతే ఏం ప్రయోజనం? మోక్షంలో వైకుంఠంలో నిన్ను చూసుకుంటుంటే నాకు పాటలే రావు, నిన్ను చూసుకుంటూ మాటలే రావు, నిన్ను చూసుకుంటుంటే భావననే రాదు నాకు. నిన్ను చూసుకుంటూ భావన రావాలా నాకు, మాటలు రావాలా నాకు, పాటలు రావాలా నాకు. అందుకని మళ్ళీ నేను జన్మ ఎత్తుతానప్ప. నేను స్వామీజీ 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 చూస్తూనే ఉంటాము. ఆ చూస్తున్నప్పుడు అద్భుతమైనటువంటి భావాలు మనకు కనపడకపోతే వస్తూనే ఉంటాయి. కనపడ్డాడు అనుకోండి అంతే అయిపోతుంది. మూట మంది సర్దుకొని పోదాం మనం అనిపిస్తుంది. క్లోజ్ అక్కడికి. ఒక 2 రోజులు కనపడకపోతే 2 రోజులు ధ్యానం చేసి నిరీక్షణ చేస్తూ ఉంటాం. నిరీక్షణ తపస్సు అది అని దాని పేరు, నిరీక్షణ తపస్సు. అందుకే కావలసిగా కూడా ఆ స్వామీజీ దగ్గర వచ్చినప్పటికి కూడా మీకు దర్శనం ఇవ్వకపోవటం కారణం అదేనే, మిమ్మల్ని మాట్లాడించకపోవటం కారణమే. 2 రోజులు ఉపాసన చేస్తారు వీళ్ళు, 2 రోజులు ఉపాసన చేయాలి వీళ్ళు, నిరీక్షణ చేయాలి వీళ్ళు, స్మరణ చేయాలి వీళ్ళు అనే దృష్టితో. నువ్వు బస్సు దిగి ఎప్పుడు వస్తుండగా నీకు ఇంటర్వ్యూ ఇస్తే అట్లా వెళ్ళిపోతావు, మహిమనే తెలీదు. స్వామీజీ ఇంకా రాలేదా, ఇంకెంతసేపు అవుతుంది, ఇంకా రారంట ఈరోజు, అయ్యో రారా, అయితే రేపు కూడా వచ్చి కూర్చుంటా, నేను చూస్తాను, నేను చూసే వరకు వదలను, నేను మాట్లాడించే వరకు వదలను అనుకుంటాను. అప్పుడు మీకు ఆ భక్తి నిజమైన నామం పెరుగుతూ లోపల శక్తి పెరుగుతూ వస్తుంటుంది. వస్తున్న అర్జెంట్ టికెట్ తీసుకొచ్చిన అర్జెంట్ స్వామిని చూడాలంటే పైకి వచ్చి వెళ్ళి చాలామంది చూసిపోతుంటారు. వాళ్ళకి భక్తులు కాదు, వాళ్ళ భక్తినే ఉండదు వాళ్ళకి. అది భక్తులు అనుకున్నారా వాళ్ళు? ఊరికే వాళ్ళు తమాషగా వచ్చినట్టుగా అనిపిస్తుంది. కొద్దిమంది దాంట్లో కొంతమంది మాత్రమే అట్లా వచ్చిపోతుంటారు. చాలామంది వీపీస్ చాలామంది వచ్చిపోతుంటారు. వాళ్ళంతా భక్తులు అవుతారా? అనుభవమే లేదు వాళ్ళకి. అది ఆకలి అయితేనే కదా నిజమైన ఆహారం యొక్క మహిమ రుచి తెలుస్తుంది. ఆకలి కాక ముందుగానే పెడితే ఏమవుతుంది? ఆహారం రుచి తెలీదు. ఆహారం రుచి తెలియాలంటే, కడుపు నుండి బాగా తినాలంటే మీకు ఆకలి కావాలి మీకు. అట్లా స్వామీజీ విచారంగా, సద్గురు విచారంగా బాగా ఆకలైనప్పుడు బాగా స్వామీజీ ఒక్కటి దొరికితే చాలబ్బా ఎంత బాగుంది, ఎంత బాగా మాట్లాడించారు అనిపిస్తుంది. వస్తూనే అక్కడ కారు ఇంకా స్టాప్ చేసేసి వచ్చే లోపల మాట్లాడి ఎప్పుడు వచ్చాను, అయిందా భావన, వెళ్ళిపోతాం అంతే, అయిపోయి అక్కడికి క్లోజ్. ఫస్ట్ డే, ఫస్ట్ లుక్, ఫస్ట్ అవర్, ఫస్ట్ మినిట్ దొరకకూడదు. అది గురువు యొక్క తత్వం. అది దొరికారంటే ఓన్లీ ఫ్రెండ్ అంతే, ఏదో ఆధ్యాత్మిక ఫ్రెండ్ అంతే, చూసుకొని వెళ్తున్నాం, టాటా బై బై చీరియో అంతే. అది కాకూడదు మనకది. అట్లా ఈ జీవులందరూ ఇరకపోయినటువంటి జీవులు నిరీక్షణ చేస్తున్నారు. వీళ్ళు కూడా సృష్టికి వీళ్ళు కూడా నిరీక్షణ చేస్తున్నారు. ఈ ముద్దలో ఉండేటువంటి అణువులంతా కూడా జీవరాశులు, జీవాణువులంతా కూడా చూస్తున్నారు. ఎప్పుడు మాకు ముక్తి కలుగుతుందో ఈ మేణప ముద్ద నుంచి, ప్రళయ ముద్ద నుంచి. అందుకని ఆ జీవులు అలా ఉండిపోయేలోకి వీళ్ళకి నిజమైన శాశ్వతమైనటువంటి ఆనందాన్ని లభించదు. ప్రాసెస్ కావాలా, ప్రాసెస్ అయినప్పుడు మాత్రమే ఆనందం అనుభవిస్తుంది. అట్లా గింజలు ఊరికే పడింటే ఏం ప్రయోజనం? గింజలు భూమికి వేయాలా, అప్పుడు సస్యం అవుతుంది, అప్పుడు పండు. ఆనందం ప్రాసెస్ అయిపోయింది. అది ఒకటికి రెట్టింపులు అయిపోయింది, పండు అయిపోయింది, ఆనందం అయిపోతూ ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ కావాలా సద్గురువు దగ్గర. ఊరికే అట్లా వచ్చి అట్లా చూసుకొని అట్లా వెళ్ళిపోతే ఎక్స్పీరియన్స్ ఎట్లా అవుతుందండి మీకు? అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతే ఎక్స్పీరియన్స్ కావాలా, ఒక రాత్రి ఉండాలా. అందుకే ఒక రాత్రి నిద్ర చేయండి అంటారు. కారణం కొద్దిగా ఎక్స్పీరియన్స్ కావాలి మీకు. అది ఆ ఫీలింగ్ కావాలి మీకు. వచ్చి నేల మీద పడుకోవాలా, ఒక ఫీలింగ్, చన్నీళ్ళు స్నానం చేయాలా, ఉపవాసం, 2 పూటలు, 1 పూట మాత్రమే భోంచేయాలి. ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే సద్గురు మహిమ కలుగుతూ ఉంటుంది. అప్పుడు 5 స్టార్ల హోటల్ లాగా ఉండేసి హాయిగా వస్తూనే మాట్లాడించుకొని అట్లా వెళ్ళిపోతే సద్గురు మహిమ ఏమీ తెలీదు. 5 స్టార్ హోటల్ లాగా ఉండకూడదు మనం. ఇక్కడ వచ్చిన తర్వాత మనకు న్యాయంగా పరుపు ఇచ్చినా పరుపు రెఫ్యూజ్ చేయాలి. లేదు నేను నేల మీదనే పడుకుంటాను, ఇదంతా నొప్పి పట్టాలి, నాకు నొప్పి పుడితేనే నాకు అనుభవం కావాలా. ఉడుకునీళ్ళు వద్దు, వక్సి అంటాను కదా, ఒకరోజు నీళ్ళు స్నానం చేస్తాను నేను చెప్పి. ఈ విధమైనటువంటి ఒక తపస్సు ఇదంతా కూడా. శరీరాన్ని దండించడం కాదు, శరీరానికి ఒక ట్రైనింగు.
రావటంతోనే అనుకూలం, రావటంతోనే పడక, రావటంతోనే 2 పూట్ల పలహారము, రావటంతోనే కాఫీలు, ఇవన్నీ ఉంటాయి మీకు. ఫ్యాన్లు, కాఫీలు, ఏసీలు ఉంటే మీకు గురుభక్తి ఎక్కడ కలుగుతుంది? మీకు ఏమీ కలగదు. మీకు గురుభక్తి కలగాలంటే ఇంద్రియాలను కొంచెం దండించాల. అట్లనే ఈ మేడమ ముద్దలో ఉండేటటువంటి జీవరాశులకి దండన అయిపోయింది. ఇప్పుడు నిరీక్షణ చేసి 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 దండన అయిపోయింది. అనంతమైన జీవరాశులు కదా, చిన్న జీవరాశులు కాదు అవి, మహత్తరమైనటువంటి జీవరాశులు. మనమే ఉండొచ్చు, మనకు మహత్తరమైనటువంటి ఆత్మ జీవరాశులు దండిగా ఉన్నాయి అక్కడ. అందువల్ల వారిపై కరుణతో ఆ పరమాత్ముడి యొక్క సృష్టి చేయాలనేటువంటి సంకల్పం కలుగుతుంది. ఎప్పుడు ఆ మేనప ముద్దలో ఉండినటువంటి బంగారపు తుణకలకి మోక్షం కలిగించాలనే దృష్టితో అనిపిస్తుంది. అప్పుడు 2 రోజులు నిరీక్షణ చేశావు, 3 రోజులు నిరీక్షణ చేశావు, తపస్సు చేస్తున్నావు, నేల మీద పడుకుంటున్నావు, చన్నీళ్ళు స్నానం చేస్తున్నావు, ఫ్యాన్ లేకున్నావు, దోమలతో కరిపించుకుంటున్నావు, పలహారం లేదు, పొద్దున పూట కాఫీ లేదు నీకు, ఒకే పూట భోంచేస్తున్నావు, సెల్యులార్ ఫోన్ కూడా తీసి పారేశావు, స్వామీజీ 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 అంటున్నావు. వీడితో నేను మాట్లాడాలా, ఈ జీవితో నేను మాట్లాడాలా అనిపిస్తుంది ఆయనకు. మనకు అది చేయమే. మనం సుఖంగా ఉన్నాడు ఇంక 2 రోజులు ఉండాలి, దానికేం పర్వాలేదు. సుఖంగా రూమ్ ఇచ్చారా? ఇచ్చాం. పడకిచ్చారా? ఇచ్చాం. 2 పూట్ల భోజనం పెడుతున్నా. ఫోన్ ఉందా? ఉంది. టీవీ ఉందా? ఉంది. అయితే ఉండండి, 2 రోజులు ఉండాలి, వదిలేసి ఛార్జ్ కూడా చేయండి, బాగుంటుంది, మీకు కూడా మంచిది, కరెంటుగా ఉంటుంది, ఛార్జ్ కూడా చేసుకోండి మీరు, ఇంకా 2 రోజులు ఉండండి, పెట్టుకోండి అంటారు. ఇది కావాలా మనకు? ఇది అనిపించాలా మనకు? సద్గురు సన్నిధిలో ఇది కావాలా మనకు? ఈ ఫెసిలిటీస్ కావాలా? You must refuse these all facilities. That is a penance. We don't want all facilities. We don't only need little bit penance enough. That little bit facilities enough. Not full facilities is not Guru Bhaktas. మనం గురు భక్తులు కాలేము మనం నిజంగా కూడా. ఇక్కడ మేనవ ముద్దులో ఎన్ని యుగాలుగా ఉండిపోయినారు ఈ తుణకలు. ఉండి 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 చాలా అయిపోయింది తెలుసా? చాలైపోయింది. ఎట్లయిపోయింది? మనకు అనంతమైనటువంటి ఆనందం కలగాలి కదా అనుకున్నావు. అందుకనే స్వామి ప్రారంభం చేశాడు. అందుకని ఆ సంకల్పం స్పందన వల్ల నామరూప అతీతుడైనటువంటి ఆ పరమాత్మ చతుర్ముఖ బ్రహ్మగా ఆవిర్భవించాడు. ఆ పరమాత్ముడు ఒక బ్రహ్మరూపమే అక్కడ కనపడింది. అక్కడ సృష్టికర్త, ఒక మేనేజర్ కనపడ్డాడు అక్కడ. మనకు సృష్టి ప్రారంభం చేసేటువంటి బ్రహ్మ, ఆది పితామహుడైనటువంటి ఆది 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 ప్రపితామహుడైనటువంటి తాత ముత్తాత గారు సృష్టి అయిపోయింది. ఇక ఆ బ్రహ్మ వచ్చినటువంటి ఆది బ్రహ్మ ఆ సృష్టి ప్రారంభం చేశాడు. సృష్టి అనేది జరిగితే కానీ ఆ అవ్యక్తంగా ఉన్నటువంటి పడి ఉండేటువంటి జీవరాశులు ఉన్నాయే, వీళ్ళందరికీ కూడా శాశ్వత ఆనందం కలగదు. ఇక్కడ ఈ కృషి చేసుకునేట్టు వీలు ఏర్పడదు ఇదందరూ కూడా. కానీ సృష్టి జరగాలంటే జీవులకు మోహం కలగగా తప్పదు కదా. వీళ్ళందరినీ సృష్టి చేస్తే దాన్ని రెట్టింపు చేయాలి కదా. అయితే ప్రాసెస్ రెట్టింపు చేయాలి కదా. ఇంత చిన్న బియ్యపు గింజ ఉడకబెడితే ఇంతలా అవుతుంది. ప్రాసెస్ అయిపోయింది, అది రెట్టింపు అయిపోయింది. పాత్ర, బియ్యము పట్టిన పాత్ర ఇంతటితోనే కాదు, అన్నం కూడా అవుతుంది, ఇంత అవుతుంది, పాత్ర మీరిపోతుంది. అందుకని బియ్యము వేసిన పాత్ర బియ్యానికన్నా ఎక్కువ ఉండే పాత్ర పెట్టాల్సి వస్తుంది అక్కడ. లేకపోతే ఉడకపెడుతుంది కదా, ఉడికిన తర్వాత పాత్ర బయటకు వచ్చేస్తుంది, అది అన్నం అంతా బయటకు పొంగిపోతుంది అది. అందుకని అన్నము పట్టే అటువంటి మనస్సు పెట్టుకొని బియ్యం వేసి చేస్తాం, ప్రాసెస్ అది. ఇక వీళ్ళందరికీ కూడా ఇక ఇంత సులభంగా ఉదాహరణ మీకు నేను ఇవ్వలేను. ఇంత సృష్టి కలిగిన తర్వాత వీళ్ళందరికీ కూడా అనంతమైనటువంటి మోహాలు కలుగుతాయి. అందువల్ల బ్రహ్మదేవుడు మొదట్లో ఇక్కడ స్త్రీ పురుష మోహ సంపర్కం లేకుండా మానవ సృష్టి చేశాడు. సంపర్కమే, ఉడకబెట్టుకోకుండా దాన్ని ప్రాసెస్ చేయడానికి ప్రారంభం చేశాడు. కేవలం నానబెట్టాడు అని చెప్పచ్చు, అంతే. నానబెట్టాడు అంతే, ఉడకబెట్టాలి అక్కడ. బాగుంటుందిలేని చేశాడు. అట్లా చేసినప్పుడు లేకపోతే కష్టం కదా. రేపు పొద్దున వీళ్ళంతా వ్యామోహంలో పడిపోతే ఇది చాలదు ఈ సృష్టి.
ఈ మేనపు ముద్ద చాలదు, మేనపు ముద్ద చెట్లు చిడుగైపోతుంది ఇది అనే దృష్టితో సంపర్కమే లేకోకుండా చేశాడు. అక్కడ సనక, సనంద, సనత్కుమార, సనత్సుజాతులు వీళ్ళంతా, మళ్ళీ మరీచి, అత్రి, అంగీరస, వశిష్ఠ మొదలైనటువంటి సప్తఋషులు. బ్రహ్మ నీడలో నుంచి పుట్టినటువంటి కర్దమ మహాని కూడా పుట్టాడు, కర్దమ మహాముని కూడా పుట్టాడు ఇక్కడ. ఇలా సంకల్ప సృష్టి చేస్తూ పోతుంటే సృష్టి కూడా విస్తరించలేదు. ఇట్లనే మునులు చేశాడు. ఏది పనికి, ఏ పనికి ఎక్కడ ఏ స్పందన లేనటువంటి మహాత్ముల యొక్క ముద్దలు చేశాడు. రెండో ముద్ద అని తిరుగాడే ముద్దలాగా చేశాడు అంతే. ఇక్కడ ఏదో తొడకల్లాగా పడింటే అదే బాగుండేమో అనిపిస్తుంది. అది లేకోకుండా ఇంకొక విధంగా చేశాడు. ఏంట్రా ఉడకబెట్టకుండా నానబెట్టాడు అంతే. నానబెట్టడం మళ్ళీ ఎండబెట్టడం, ఏంటి దీని ప్రాసెస్ ఇది? నానబెట్టి ఎండబెడితే మళ్ళీ ఇంకొక తమాషా అవుతుంది. నానబెట్టి ఎండబెట్టింది ఇంకా సంకుచితంగా అయిపోతూ ఉన్నది. నానబెట్టి ఎండబెడితే సంకుచితం అయిపోతుంది, నానబెట్టి ఉడకబెడితే వికాసం అవుతుంది. ఇక్కడ వికాసం చేయలేదు, సంకుచితం చేస్తున్నారు ప్రారంభంలో. వేసినటువంటి మహాత్ముల యొక్క సప్తఋషుల యొక్క మహాత్ముల యొక్క సృష్టించి ఎండబెట్టాడు, నానబెట్టి ఎండబెట్టాడు. ఏ వికారం లేకుండా కూర్చున్నారు వాళ్ళు అట్లా. ఓం ఓం, ఏ వికారమే లేదు వీళ్ళకి. మేనప ముద్దలో ఉండేది ఏదో జీవం కదులుతుంది అంతేగాని మేనప ముద్దలో కన్నా వెరెస్ట్ అయిపోయింది. ఇక్కడ నానబెట్టి ఎండబెట్టాడు అంతే. యతీశ్వరులు ఒకరికొకరు రాచుకుంటే బూడిద రాలినట్టుగా అంతే. ఇంకా ఎక్కువ రాచుకుంటే చెమటలు రాలుతాయి అంతే, బూడిద రాలుతుంది. ఏముంది ఇక్కడ? అట్లా అయిపోయింది ఇప్పుడు. ఇట్లా సంకల్ప సృష్టి చేస్తూ పోతున్నాడు. ఒక మునినా, రెండు మునినా, మహాత్ములు ఎంతో చేశాడు. సృష్టి విస్తరించటం లేదు. అది విస్తరిస్తే కానీ అనంతమైనటువంటి ఈ సంఖ్యలో ఉన్న జీవరాశులకు విముక్తి ప్రయత్నం లభించదు. ఏదో చేశారు. అయ్యవారు చేసింది కోతిపిల్లాయ అంతే. ఏదో విచిత్రం అయిపోయింది ఇక్కడ. ఇంకా ఏదో వేరే విధంగా విస్తరిస్తున్నాడు కానీ ఈ విస్తరించడం లేదు. ఏమి అయ్యవారు ఇట్లా చేశాడు? అందువల్ల బ్రహ్మదేవుడు స్త్రీ పురుష సంయోగ రూపమైనటువంటి సృష్టిని అన్ని రకాల జీవరాశుల్లోనూ కూడా ప్రవేశపెట్టాలి అనేటువంటి సంకల్పాన్ని నిశ్చయించుకున్నాడట అక్కడ. అందుకని ఇక్కడ ఒక వ్యవస్థ చేశాడండి. ఫస్ట్ ఒక వ్యవస్థ, ఒక స్థాపన చేశాడు. ఒక సంస్థను స్థాపన చేశాడు. ఒక పెద్ద సంస్థను స్థాపన చేశాడు. గురు సంస్థ అనేటువంటి చేశాడు. ఎందుకంటే తన యొక్క విచారాల్లో ఈ పద్ధతిలో జీవులందరూ కూడా అనేక రకాల మోహాలలో పడిపోతారనేటువంటి, విశేషించి మానవులంతా బంధాల్లో చిక్కుకుపోతారు అనేటువంటి విచారాన్ని బాగా యోచన చేసి అప్పుడు ఏం చేస్తే బాగుండు అని. ఎందుకంటే ఇక్కడ సృష్టి విస్తరించలేకపోతే జీవులకు సంసార బంధం నుంచి విడుదలయ్యేటువంటి అవకాశం వీలు కలగదు. సృష్టి విస్తరిస్తే బంధాలు మరింత పెరిగిపోతున్నాయి. అరే ఏం చేస్తే బాగా ఉండు అని యోచన చేసి పరమ కారుణికుడైనటువంటి ఆ బ్రహ్మ, కరుణాముద్రుడైనటువంటి ఆ బ్రహ్మ బాగా ఆలోచన చేసి జనులకు మోహబంధాల నుంచి విడిపించగల సద్గురు సమస్త వ్యవస్థ సృష్టి చేయటమే ఒకటి, దీనికి ఒక పరిష్కారము అని ఈ జీవులకంతా కూడా ఆధ్యాత్మ సృష్టి మోహాన్ని విడిపించేటువంటి ఒక ఔషధిని కనిపెట్టాడు. అదే గురు వ్యవస్థ. ఇది ఔషధి. ఇది గురువులు ఉండేది ఔషధుల్లాగా మోహాన్నించి దాటించటానికి. అందుకే మాట్లాడితే గురువులు ఎప్పుడూ కూడా మోహం నుంచి బయటపడటాన్ని విచారాన్నే మాట్లాడుతూ ఉంటారు ఎటు తిరిగి కూడా.
వ్యామోహం కలిగించేటువంటి విధానాలతో వెళ్ళి మోహాన్ని కలిగించే చివరికి తీసుకొస్తూ ఉంటారు వాళ్ళు. అది మనకు అర్థం కాదు. అట్టి వ్యవస్థ నిర్మాణం కావటానికి తనకున్నటువంటి పుణ్యబలం చాలదు, కానీ తన ద్వారానే ఆ పని జరగాలి, ఏం చేస్తే బాగుండు అని యోచన చేస్తున్నాడు బ్రహ్మస్వామి. ఆయన మేధావి, పైగా ఆయనకు కూడా వేదమాత సాక్షాత్కారం కూడా ఉంది కదా. అందువల్ల ఆయనకు ఒక కొత్త ఉపాయాలు ఆ బ్రహ్మస్వరూపానికి అప్పుడప్పుడు కొత్త విచారాలు తోస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నవబ్రహ్మ కదా, నవ ఈ విచారాలు అప్పుడే సైంటిస్ట్ కదా బ్రహ్మ, అద్భుతమైనటువంటి సైంటిస్ట్ కదా ఆయన, కనిపెడుతుంటాడు కదా. అన్నీ తానే కనిపెడి ఈరోజు ఎంత పెద్ద సైంటిస్ట్ అది బ్రహ్మ సృష్టి. అది మొదట్లో బ్రహ్మ సృష్టి. అది ఈరోజు ఎవరో ఒకరు అనుకుంటాం ఇది చాలా కనిపెట్టానని పేపర్లో వేసుకొని చెప్తూ ఉంటారు మేము అది కనిపెట్టామని. అది బ్రహ్మ సృష్టి. అది నిన్ను కనిపెట్టింది ఎవరు? నీ బుద్ధి కనిపెట్టింది ఎవరు? బ్రహ్మనే. అందుకని అది బ్రహ్మ అక్కడికే పోవాలి. అది నీకు ప్రచోదన ఎవరు? నీకు లోపల నీకు ప్రచోదన చేసింది ఎవరు? నీకు విచారం రావటానికి కారణం ఎవరు? బ్రహ్మనే కదా. అందుకని ఆయనకే పోతుంది అక్కడికి. ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఆయన అత్రి మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగాడట, నీవు వివాహం చేసుకో, నువ్వు పెళ్లి చేసుకో, నా సృష్టి ప్రక్రియకు నువ్వు సహాయం చెయ్యి అన్నాడట. తండ్రి చెబితే కొడుకులు కాదనేటువంటి రోజులు కావాలి మామూలుగా. ఇప్పుడు వద్దు అంటాం మనం, కానీ అప్పుడు అట్లా చెప్పేవారు కాదు కొడుకులు. తండ్రి కదా, ఆది పిత కదా, స్వామి బ్రహ్మ. అయ్యా నాకు సృష్టి ఉంది, నేనేదో కొత్త రకమైనటువంటి ఒక ప్రణాళిక వేసుకున్నాను, ఈ ప్రణాళికలో నువ్వు సహాయం చెయ్యి అత్రి మహర్షి. నువ్వు నా ముద్దు కొడుకు కదా, నువ్వు మహాతపస్సంపన్నువు కదా, నువ్వు నాకు ఒక సహాయం చెయ్యి నువ్వు అంటే ఏం చేయాలని పెళ్లి చేసుకున్నావు. వీళ్ళంతా ముద్దల్లాగా ఉండిపోయినారు. బంగారపు ముద్దల మేణపు ముద్దలో బంగారపు కణుల్లాగా ఉండినటువంటి వాళ్ళు ఇంక విచిత్రమైనటువంటి అదే నానబెట్టి ఎండబెట్టినట్టుగా అట్లా అయిపోయినారు వీళ్ళంతా. నానబెట్టి ఎండబెట్టారు. ఇప్పుడు ఈ ఎండబెట్టిన దానికి ఉడకబెట్టేది విచారాన్ని చెప్తున్నారు. ఇప్పుడు వెళ్ళి నువ్వు కొంచెం పెళ్లి చేసుకుంటే బాగుండు కదా. ఇప్పుడు కాలం వాళ్ళ మాదిరి కాదులేండి పెళ్ళి. నువ్వే చెప్పడానికి నేనే చూసుకుంటాను పో అంటారు. ఎంతో సహాయం చేస్తారు, తల్లిదండ్రులకు చాలా సహాయం చేస్తున్నారు. థ్యాంక్స్ యూత్ రంగానికి థ్యాంక్స్. అంతకు కొంతకాలం ముందే ఆ బ్రహ్మదేవుడు మనువు పుత్రిక అయినటువంటి దేవాహుతిని తన నీడ నుంచి పుట్టాడని చెప్పేసి కర్ద మహర్షికి వివాహం చేయించాడు. ఇది ఒక కథ జరిగిపోయింది అప్పుడే. ఇది మనం దీన్ని చెప్పుకోలేదు, సైడ్ ట్రాక్లో పోతున్నది ఇది. అప్పుడే ముందుగానే పెళ్లి చేయించేశాడు కర్ద మహర్షికి ఇచ్చేసి. హిమాలయాల్లో సిద్ధాశ్రమం అనేటువంటి అక్కడ ఆ తపస్సమాధిలో ఉన్నటువంటి ఆ కర్దమ మహర్షిని లేపి ఇక్కడ దేవహూతిని ఇచ్చి వివాహం చేశాడు. దేవహూతిని ఆమెకు అక్కడ దింపేసి విమానంలో వెళ్ళిపోయాడు మనువు. ఇది ఒక పెద్ద కథ జరిగిపోయింది అప్పుడే. కర్దమ మహర్షి మళ్ళీ సమాధిలో మునిగిపోయాడు. ఏం పెళ్ళేమో చేసుకున్నాడు కానీ మళ్ళీ ఎండబెట్టింది ఇంకా అట్లానే ఉంది అది. కాబట్టి ఇంకా దాని యొక్క మంపర్లోనే ఉన్నారు వీళ్ళంతా మహర్షులు. ఈ వ్యామోహానికి ఇంకా రాలేదు, తొందరగా రారు అంతగా. కొన్ని వేల సంవత్సరాలు ఆ తపశ్చర్యం సాగిపోయింది. దేవహూతి ఆయనకు తపోవిఘ్నం కలగకుండా బాగా రక్షిస్తూ ఉంది. ఎప్పుడు ఆయన తపస్సు చేస్తున్నాడు, తపస్సుకి ఏ విధమైన విఘ్నం లేకోకుండా పరిచర్య చేస్తూ ఉన్నది ఇక్కడ. ఒకనాడు ఆయన ఇది ఉన్నట్టుండి కళ్ళు తెరిచాడట. ఎదురుగా తన తపస్సును కాపాడుతూ భక్తితో సేవిస్తున్నటువంటి భార్య కనిపించింది. ఎవరైనా మన ఇళ్లలో ప్రార్థన చేసుకుంటుంటే భర్త గారు లేయా చూసాం ఎంతసేపు అని కూర్చుంటావు, ఊరికెళ్ళి టైం అయిపోయింది అంటాం. ఏదైనా చదువుకున్నా కూడా వాళ్ళు చదవనివ్వం మనం.
అది ఎప్పుడు చదివేది ఉండో మంచి సీరియల్ వస్తుంది ఇదేంటి కొట్టవా చూడు మంత్రం చూసాం మీకు దొంగ భక్తి లేస్తావా లేదా అనేవాళ్ళు ఉన్నారు ఇప్పట్లో. సహాయం చేయాలి నిజంగా. మనం ప్రార్థన చేసుకుంటున్నారు, భర్త గారంటే ఆయనకు సహాయం చేయలేదు, ఏదైనా గొడవ లేకుండా చేసుకుంటున్నాడు కదా, మా నాయన ఏం చేయాలి మనం న్యాయంగా. మనం గొడవ పెట్టుకుంటాం ఎప్పుడు గొడవ ఉండాలి ఇళ్లలో. చాలా సంతోషం. గొడవ లేకపోతే ఏది మనిషి ఇటువంటి వాడిని పెళ్లి చేశారు నాకు అని, గొడవ ఉంటే ఓని గొడవ అని, గొడవ లేకపోతే కష్టం. పోని సమృద్ధిగా 50-50% ఉంటే ఉండనివ్వరు. దుఃఖం కావాలని అందరికీ ఇష్టం, దుఃఖం వస్తే తట్టుకోలేరు. ఎంత బాగుందండి ఇది. పోట్లాడుతూ ఉండాలా, పోట్లాడుతుంటే ఎక్కువ పోట్లాడినే కష్టం, తక్కువ పోట్లాడినే కష్టం. పోట్లాడకపోతే ఊరికే ఉన్నా కూడా అయ్యో నా మొగుడు ఏం చేద్దమ్మా అని అంటాం. మనము ఏం చేసినా కష్టమే మనకు. ఇక్కడ ఇన్ని ఏండ్లగా తపస్సు చేస్తూ ఈవిడ ఎంత రక్షిస్తూ భక్తితో సేవిస్తున్నటువంటి భార్యను చూసి మనస్సు కరిగి వరం కోరుకోమన్నాడు ఈ మహర్షి. ఆ సమయంలో ఆ దేవకన్య అయినటువంటి ఆ తపస్వి సాధ్వి ఆమె మాట్లాడలేదట. కానీ ఆయనకు ఆమె మనస్సు అర్థమైపోయింది. మాట్లాడకుండా సిగ్గుపడితేనే అప్పుడు అర్థమైంది. పైగా విష్ణుదేవుని యొక్క సంకల్పము హృదయంలో స్పందించసాగింది. మెల్లగా నిదానంగా ఏమేమో జరగటానికి ప్రారంభమైంది మనస్సులో మాయ. వెంటనే ఆ తపోనిధి 9 మహాభవనాలను కూడా, ఒక విమానాన్ని కూడా సృష్టించుకున్నాడట. ఉన్నట్టుండి తన భార్య ఇన్ని రోజులు నా తపస్సును రక్షించింది కాబట్టి ఒక వరం ఇస్తున్నాడు. ఆ వరంలో వాళ్ళ మనసులో, ఆవిడ మనసులో కలిగిన దేవహూతి యొక్క మనసులో కలిగినటువంటి భావాన్ని కర్దముడు అనుకుంటూ తక్షణమే 9 భవనాల్ని సృష్టి చేశాడు. తనకు తన భార్యకు కూడా 9 రూపాలు కల్పించాడు. అక్కడ 9 రూపాలు కలిగించి విహరించసాగాడు అన్ని చోట్ల కూడా. 9 రూపాలతో, ఆ 9 రూపాలతో 9 ఆడపిల్లలు వాళ్ళకి కలిగారు. 9 మంది వారిలో రెండవ పిల్ల అనసూయ అనేది. ఇక్కడ అనసూయ మన అమ్మలకు అమ్మ అయినటువంటి ఆ త్రిమూర్తి రూపమైనటువంటి అమ్మలైనటువంటి జగన్మాత రూపమైనటువంటి అనసూయ మాత కలిగింది రెండవ. ఈరోజు మనకు ఆ జగన్మాత యొక్క సృష్టిలో అమ్మవారు పుట్టింది.